చేసినటువంటి అనిల్కి, ఆ తర్వాత 4-5 రోజులు 7-8 రోజులు ఎన్ని రోజులు కానీ ప్రతిరోజు నవ్వులు సెట్లో తమాషాలు అసలు ఎంత అంటే అంత కాదు. అండ్ యంగ్స్టర్స్ ఫీల్ అవుతారు, టీనేజ్ బాయ్స్ అలా ఫీల్ అయిపోయి ఇద్దరం. ఆహా ఓ యా ఇదే అల్లరి ఇదే రకంగా ఉంటుండేది. అందుకని ఆ సినిమాలో అప్పటిదాకా ఏముండదండి, చిరాగా ఉంటాడు. టేక్ అనగానే ఆ హుషారు ఎక్కడి నుంచి వస్తావు అంటే ఇలా అసలు అంతా ఇదే కాదు. అండ్ నా సాంగ్స్కి అతను డ్యాన్స్ చేయటం, అతని సాంగ్ నేను రిపీట్ చేయటం, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టి ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేసి ఎవ్వరికి ఏ అసంతృప్తి లేకుండా చేసి వెల్ నిట్టెడ్ ఫిలిం విత్ 2 సూపర్ స్టార్స్ 2 బిగ్ స్టార్స్ అన్న కలిసి తన తెలివితేటలను ప్రదర్శించుకున్నాడు అనిల్. రియల్గానే ఇతని డైరెక్షను, ఇతను కన్సీవ్ చేసినటువంటి ఆ సాంగ్, ఆ సీన్స్ ఇవన్నీ కూడాను, అది వెంకీ ఇంట్రో కానీ అవన్నీ చూస్తుంటే ఎంత ప్లాన్ చేశాడు, ఎంత బాగా ఆలోచించాడు అంటే అంత ఇంత కాదు. అండ్ అందుకని ఎంత పెద్ద యాక్టర్లతోనే సరే, ఎంత పెద్ద సినిమాని సరే హ్యాండిల్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ఫ్యూచర్, మన తెలుగు ఇండస్ట్రీ ఫ్యూచర్ అనిల్ రావుపూడి. అండ్ అనిల్ రావుపూడి నాతో సినిమా మళ్ళీ చేస్తావా లేదా అది నీ ఇష్టం. అది అందుకనే కారు వచ్చేసింది ఇంకెందుకులే అనుకోవచ్చు, నువ్వు పని అయిపోయిందని. లేకపోతే చెప్పు హెలికాప్టర్ ఇస్తావు, చెప్పు మళ్ళీ చేస్తానంటావు. కాబట్టి అది కాదు కానీ నిజంగానే నాకైతే ఇమ్మీడియట్గా మరొక సక్సెస్, ఇంకో షూటింగ్ కావాలి, మరొక సినిమా కావాలి కాదు, కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది మాత్రం నిజంగా మళ్ళీ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను, వెంకీ లాంటి మనిషి కోరుకుంటున్నాడు. బట్ ఎవరికి వస్తుందో ఛాన్స్, ఎలా వస్తుందో తెలియదు. ఇద్దరికి కలిపి వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమాలు ఉంటే మాత్రం ఇద్దరిని చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలడు అన్న భరోసా, నమ్మకం ఇప్పుడు ఇండస్ట్రీకి మాకు అందరికి ఇచ్చేశాడు. కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ he only knows, nobody knows. అండ్ ఇక సుష్మిత ముందు సాహు గురించి చెప్పాలి. వెరీ కంపోజ్డ్ పర్సన్, నవ్వే గగనం అన్నట్లుగా అసలు నవ్వడం కూడా ఉండదు. ఏ మనిషి సీరియస్ మనిషి ఏమో అనుకుంటాను. హాయ్ గుడ్ మార్నింగ్ సాహు అంటే సార్ అంతే, హలో అంతే తప్ప మళ్ళీ రోజంతా ఏదో ఉంటుంది, మరీ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా ఫస్ట్ టైం రషెస్ చూసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, తెగ మాట్లాడి కొట్టేస్తామండి. ఇంకా నేను సినిమా మిగతా సినిమా చూడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, థియేటర్లో చూసుకోవటమే అదిరిపోయింది అని అంటే అతను ఆ మాత్రం ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అండి. అన్నాడంటే కనుక సినిమా అంత గ్రేట్ హిట్ అయిపోతుంది అని అన్నాడు. ఆ రోజే ఈ విజయం గురించి ముందుగా హింట్ ఇచ్చిన వ్యక్తి సాహు గారపాటి. అండ్ తన కంపోజ్డ్ నేచర్ కానివ్వండి, తను చిన్న వయసులోనే తీసిన సినిమాలు తక్కువైనా సరే వాటిని సమర్థవంతంగా వాటిని తెరపైన సెట్స్ పైన నడిపించిన విధానం కానివ్వండి, అటు ఎగ్జిబిట్ చేసిన విధానం కానివ్వండి, అది చాలా బాగుంది. అండ్ ఆర్టిస్టులు అందరినీ కూడా చాలా బాగా చూసుకున్నాడు. ముఖ్యంగా వాళ్ళ వైఫ్ అర్చన కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పే అవకాశం ఇంకో స్టేజ్ మీద ఇస్తారనుకుంటున్నాను మీరంతా. థ్యాంక్ యూ సో మచ్.